అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో అయితే వెండి బంగారు రేటు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారు కన్నా కానీ వెండి అయితే చాలా డిమాండ్గా ఉందండి మార్కెట్లో రేటు ప్రకారం ఈరోజు రేట్ అయితే 1 గ్రామ్ రేట్ వచ్చి 191.70 ఉందండి. ఈ రేటుకి మార్కెట్లో జరుగుతున్న రేటుకి అసలు సంబంధమే లేదండి. మార్కెట్లో వచ్చి 1 గ్రాముకి రూ. 4, రూ. 5, రూ. 6 డిమాండ్ని బట్టి రూ. 9 కూడా జరుగుతుందండి మార్కెట్లో అయితే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మార్కెట్లో వెండి దొరకడం లేదు, డిమాండ్గా ఉంది. మార్చి వరకు వెండి దొరకదని చెప్తున్నారు. వల్ల కస్టమర్లు అయితే ఎంతైనా ఎక్కువ పెట్టి కొనేదానికి ఆసక్తి చూపిస్తున్నారండి. కేజీ మీద 10,000, 15,000 కూడా ఎక్స్ట్రా పెట్టి కొంటున్నారు. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం కేజీ అయితే 1,91,000కి దొరకాలి. అట్లాంటిది 2,00,000, 2,10,000, 2,04,000 కూడా డిమాండ్ని పెట్టి కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఈ కేజీ వెండి వచ్చి 2,00,000కి కొన్నారండి కస్టమర్ అయితే. ఉన్న రేటు కన్నా కానీ మార్కెట్లో ఎక్కువ పెట్టి కొనడం వల్ల నష్టపోయేది కస్టమర్లే అండి. ఒకసారి ఆలోచించి కొనుక్కోండి వెండి అయితే మాత్రం. ఇంత ఎక్కువ రేటు పెట్టి కొనడం వల్ల కస్టమర్లు లాభపడతారో లేదో కానీ అమ్మే వాళ్ళు మాత్రం అయితే బాగా లాభం వస్తుందండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని డిమాండ్ లేని వాటికి కూడా డిమాండ్ పెట్టి మరీ కొంటున్నారండి. ఇది మార్కెట్ రేట్కే దొరికే వెండిని కస్టమర్ లేకపోయి కొనడం వల్ల ఎంతైనా పర్వాలేదు, మాకు పెరిగిపోద్ది, పోతే పోయింది 10,000 అని తీసుకోవడం వల్ల అయితే చాలా డిమాండ్ అయితే ఈ వెండికి అయితే వచ్చిందండి. మార్కెట్ ఎలా ఉంటుందంటే రోజుకి రూ. 5 డౌన్ అయింది అనుకోండి, వరుసగా 5 రోజులు డౌన్ అయ్యాయి అనుకోండి రేటు, మార్కెట్ అసలు ఉండదండి. డౌన్ అయితే మార్కెట్ కొనేదానికి ఇబ్బంది పడతారు. అదే రేటు పెరుగుతూ ఉన్నింది అనుకోండి మార్కెట్లో ఇంకా పెరిగిపోద్దని కొంటారు. డౌన్ అయితే మాత్రం ఇంకా డౌన్ అవుతుందని కొనరండి, మార్కెట్ జరగదు.